ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రధాన అంశము అల్లు అర్జున్కి సంబంధించిన ఒక ఇష్యూ సార్. దీని మీద మనం క్లారిటీ మాట్లాడాలి. ఎందుకంటే ఆయన సినిమాకి సంబంధించినటువంటి ఒక అంశం మీద వైసీపీ ఎమ్మెల్యేలు సినిమా హాళ్ళు బుక్ చేయడము, టికెట్లు బుక్ చేయడము. ఎందుకంటే జనసేన వాళ్ళేమో అల్లు అర్జున్ సినిమాని బాయ్కాట్ చేయమని చెప్తూ వస్తుంటే వైసీపీ వాళ్ళందరూ ఈ సినిమాని ప్రమోట్ చేయాలని చెప్పేసి సెల్ఫ్గా టికెట్లు బుక్ చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక సినిమా నుంచి ఒక రాజకీయంగా మారేటువంటి ఒక ప్రక్రియకు ఎవరు తెరలేపినట్టు? ఇది నిజంగానే వాళ్ళ మధ్య విభేదాలు ఉంటే అది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి డిస్కస్ చేస్తారు. కానీ ఇది ఒక రాజకీయంగా మారినటువంటి నేపథ్యంలో ఇది ఒక ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే అవుతుంది కదా. అంటే ప్రారంభంగా రిలీజ్ అయ్యేంత వరకు ఈ ఇబ్బందులు, ఈ డిస్టర్బెన్స్ రావచ్చు. అల్టిమేట్ గా విమర్శించే వాళ్ళు, సమర్థించే వాళ్ళు, బన్నీ సినిమాను వద్దనుకునే వాళ్ళు, పోటీగా వైసీపీ వాళ్ళు కావాలనుకున్నారు. ఇద్దరు కలిసి అల్లు అర్జున్ ని పెద్ద హీరోని చేస్తారు, పెద్ద సక్సెస్ చేస్తారు. కానీ ఆ రకంగా అంతిమంగా లాభం అనుకుంటారు. ఎందుకంటున్నానంటే బన్నీ అనే అల్లు అర్జున్ అనే ఒక హీరో చిరంజీవి గారి తర్వాత చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అల్లు రామలింగయ్య గారు చిరంజీవి కన్నా సీనియర్. అవును. అల్లు రామలింగయ్య వారి కొడుకన్నా మనమడు. రెండోది చాలా మంది హీరోలు, ప్రభాస్ గారు కావు, చాలా మంది హీరోలు వాళ్ళు శారీరక ద్రౌఢ్యం లేకపోతే అందం, గ్లామరస్ వీటన్నిటికంటే అడ్వాంటేజ్ అయింది. కానీ అల్లు అర్జున్ అట్లాంటి గ్లామరస్ పర్సన్ కాదు. కేవలం నటన ద్వారా తనలో ఉన్న వైవిధ్యమైనటువంటి పర్సనాలిటీ ద్వారా ఎక్స్పోజ్ అయిన వ్యక్తి, కష్టపడి ఫేస్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక పచ్చి పర్సనాలిటీగా దేశవ్యాప్తంగా క్రెడిబిలిటీ సంపాదించిన బీహార్లో మీటింగ్ పెడితే, బీహార్లో సక్సెస్ మీటింగ్ పెడితే దాదాపు 50,000 మంది రావడం అనేది తెలుగు ప్రజలందరూ గర్వించాలి. మనకున్న రాజకీయ కారణాలు ఆయనకి ఆపాదించి ఆయన ఎక్కడ రాజకీయాలు చేసినాడా మనకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్కి ఎక్కడ పేచీ వచ్చింది? నంద్యాలలో తన స్నేహితుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇంటికి పోయినాడు. అవును, శిల్పారావి గారి కోసం కోరుకున్నాడు తన ఫ్రెండ్ గెలవాలని. కానీ తన ఫ్రెండ్కి ఓటేయమని చెప్పలేదు, పబ్లిక్ మీటింగ్ పెట్టలేదు. కానీ ఆ సిగ్నల్ ఇచ్చినాడు. అది ఆయన ఇష్టం. ఆయనకి ఎవరు బానిస్తే కాదు కదా, ఆయన ఎవరికి ఆయనకి ఇష్టమైన విమర్శించవచ్చు. ఫలానా కాబట్టి ఆయన అదే టైంలో పవన్ కళ్యాణ్ గారి పోటీ ఉండడం వల్ల కొంచెం నర్వస్ గా ఫీల్ అయినారు. మన ఇంట్లో వాడు మన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనకి ఇచ్చి నా దగ్గరకు రాలేదే అనే బాధ వాళ్ళకు ఉంటే ఉండొచ్చు. అది అంతర్గత విషయం. కానీ పవన్ కళ్యాణ్ గారి వల్ల అల్లు అర్జున్ హీరో కాలేదు కదా. ఏదైనా ఉంటే చిరంజీవి చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికైనా, నాగబాబు గారి ఎంటైర్ మెగా ఫ్యామిలీకి గాడ్ ఫాదర్ అల్లు రామలింగయ్య గారు అండ్ చిరంజీవి గారు. అవును, డెఫినెట్ గా. ఇండైరెక్ట్ గా అల్లు రామలింగ గారు, డైరెక్ట్ గా చిరంజీవి గారు, ఆళ్ళ గ్రామార్తో వీళ్ళందరూ వచ్చినారు. కానీ అల్లు అర్జున్ రెండు, పవన్ కళ్యాణ్ గారి కన్నా తన అన్న అల్లు అర్జున్ గారికి వాళ్ళ నాయన ఒక అసెప్ట్, అల్లు అరవింద్ గారు సినిమా థియేటర్ లో పర్సనాలిటీ, వాళ్ళ తాత ఒక అసెప్ట్, మామ ఒక అసెప్ట్. ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకొని ఉండొచ్చు. అంత మాత్రాన తన ఇండివిజువాలిటీ ఉండకూడదా? డెఫినెట్ గా ఉంటది కదా. అట్లాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఆయన గెలుపుకొని మమ్మల్ని కాదని పోయినావా అని చెప్పి తన సంగతి చూస్తారంటే నీ మీద ఆధారపడి ఆయన రాలేదు, తన స్వశక్తుల మీద ఎదిగాడు. ఆ బ్యాలెన్స్ పోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మామూలుగా వీళ్ళందరూ యాంటీగా ఉన్నారు కాబట్టి మన కూడా మన నాగబాబు గారు పిట్టలో ఇండైరెక్ట్ చెప్పారు, వివేకానంద గారి కొటేషన్ ట్వీట్ చేస్తూ తప్పు జరిగిందని వెంటనే తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే సరాసరి ఆడుంటా వాడికే పోతారు అని ఆయన ఉద్దేశించి ఇండైరెక్ట్ గా చేసినట్టుగా అనిపించింది మనకు. అవసరమా? ఎంపీ బైరెడ్డి సబరి గారు కూడా నిన్న కూడా ఆమె కూడా ట్వీట్ చేసి డిలీట్ చేశారు. చూస్తారు, చూడరు. పర్సనల్ విషయాలు తీసుకొచ్చేయడం అంటే ఒక రకమైన అహం. ఒక పక్క మా తమ్ముడు ఉప ముఖ్యమంత్రి ఎంటైర్ సినిమా ఫీల్డ్ అంతా ఆయన చుట్టూ తిరుగుతా ఉంటే ఈడేందో ఇండిపెండెంట్ గా ఉన్నాడు అనే అహం దెబ్బతిన్నట్టుంది పాపం. కానీ అహం దెబ్బతిని మనం ఎట్టబెట్ట ప్రదర్శిస్తే ఒక ఆంధ్రప్రదేశ్ లో మీరు ఏమన్నా చేయగలుగుతారు అనుకుంటాము. ఏమన్నా చేస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా అనంత లాభాలు రావా సినిమా. ఏదో జరుగుతుందని వాళ్ళు చూసి, ఏం జరుగుతుందని వీళ్ళు చూసి మొత్తం సందు చూస్తారు, అనవసరంగా హైలైట్ చేస్తున్నారు. కానీ హైలైట్ మాత్రం రచ్చరచ్చగా ఉంటుంది. సినిమా థియేటర్ల కాడ ఒక బ్యాచ్ ఏమో ఆ సినిమా బాగలేదని చెప్తారు మీడియా ముందు కూర్చొని, ఇంకొక బ్యాచ్ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే యువతల గ్రూప్, తెలుగుదేశం గ్రూప్ అన్నావా, జనసేన గ్రూప్ వ్యతిరేకించినప్పుడు ఆటోమేటిక్ గా వైసీపీ శ్రేణులు దాన్ని ఓన్ చేసుకుంటారు. ఆ రకంగా వైసీపీ వాళ్ళందరికీ ఆరాధ్యమైన నటుడేం కాదు అర్జున్. అవును, ఇప్పుడు ఆరాధ్యమైన నటుడు చేస్తున్నారు. ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఆలీ పోయినాడు, పోసాని మురళకృష్ణ అందరూ సైలెంట్ అయిపోయారు. వైసీపీకి అంతో ఇంతో పక్కనుండే వాళ్ళందరూ. శ్యామల ఒకటి మిగిలింది, ఆమె హీరో కాదు, హీరోయిన్ కాదు, ఆమె జనరల్ పర్సనాలిటీ, యాంకర్.
కానీ ఇప్పుడు ఇట్లాంటి సమయంలో ఒక హీరో మాకున్నాడు అనుకుంటే మొత్తం వైసీపీ వాళ్ళంతా చూస్తారు. 40% సమాజం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళ కారణంగా చూశారు అనుకో చాలదా సినిమాని. 1.5 కోటి మంది దగ్గరగా 1.5 కోటి మంది ఓటర్లే 1,32 లక్షల మంది. అవునా? కాబట్టి అటు ఇటు కలిపి అల్లు అర్జున్ ని ఒక పెద్ద హీరోని చేసి మంచి లాభాలు చేస్తారు. ఆ రకంగా ఇద్దరు కొట్టుకొని అల్లు అర్జున్కి మంచి ఆదాయాన్ని తెప్పిస్తే మంచిదే, ఆయనకి ఉపయోగం, సినిమా పరిస్థితి కూడా ఉపయోగం. ఓకే, ఇది వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే తప్పితే డిసడ్వాంటేజ్ అయితే. కానీ ఇది రాజకీయంగా కొంత ఎవరికి వాళ్ళు డివైడింగ్ చేసుకునే ఒక ఫ్యాక్టర్ లాగా అయితే కనిపిస్తుంది కదా. టీడీపీ ఎంపీ నిన్న బైరెడ్డి శబరి గారు కూడా ఆమె ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి మీరు గతంలో చేసింది మర్చిపోయారని చెప్పేసి ఆమె మాట్లాడటము, మరికొంతమంది జనసేన లీడర్లు చిన్న క్యాడర్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఎగనెస్ట్గా పెట్టడము, ఇది ఆటోమేటిక్గా కింద లెవెల్లో కార్యకర్తల నుంచి వస్తూ ఉంటే అది పెద్ద లెవెల్కి వెళ్ళిపోయి డిస్ప్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అనేది నా పాయింట్. ఖచ్చితంగా సినిమా ఫీల్డ్ గ్లామరస్ ఫీల్డ్, వీడినంత వరకు దూరంగా ఉండాలి. అవును, రాజకీయాలు డైరెక్ట్ ఇష్టం ఉంటే నేరుగా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు, తప్పేం లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారు వీళ్ళందరూ కూడా చేశారు. అవును, సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా అనేక సాహసమైనటువంటి రాజకీయాలు రామారావు గారికి వ్యతిరేకంగా వాడు చేశారు, దాసనారాయణరావు గారు చేశారు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మన సినిమాలు కూడా తీశారు కదా, పెద్ద సినిమాలే తీశారు, సినిమాలు తీశారు. నారాయణమూర్తి గారు తీశారు, గంగర్ గారు యాక్ట్ చేశారు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మిడిమిడి జ్ఞానంతో అహంకారంతో కొంతమంది వ్యవహరిస్తారు. ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో యాంకర్లుగా ఉండేవాళ్ళు, టీవీ షోల్లో ఉండేవాళ్ళు ఎవరికి వాళ్ళు రెచ్చిపోయి ఓడిపోయిన వాళ్ళని ఎట్టగారు చేయడం అన్ని చేసిన వాళ్ళు ఏమవుతుందంటే అనివార్యంగా సినిమా ఫీల్డ్ రెండుగా చీలిపోతుంది. ఈ రోజు ఎవరినో మెప్పు కోసం యాంకర్లుగా ఉండేవాళ్ళు చిన్న ప్రాణాలు చేశారనుకోండి, రేపు ఇంకొకరు అధికారం వస్తే వాళ్ళకి ప్రతాపం చూస్తుంటే మళ్ళీ మనం ఉండలేము. అవును, ఖచ్చితంగా ఈ చిన్న వాళ్ళు బలైపోతున్నారు పాపం. అలా చేయకపోతే వాళ్ళకి అవకాశాలు లేవు పాపం. యాంకర్లు ఇప్పుడు సొమ్మా లాంటి వాళ్ళు కూడా వివాదాల్లోకి వచ్చేయడం. అవును, ఆవిడ కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అవును, ఖచ్చితంగా ఇట్లాంటి పరిస్థితులు రావడం అనేది దురదృష్టకరం. దీన్ని ఎవరో ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేసే వాళ్ళు హాయిగా ఉంటారు, వీళ్ళు బలైపోతారు అటు ఇటు కాకుండా. ఈ రోజు ఏదో పరిస్థితి బాగుంది, రేపు పరిస్థితి రివర్స్ అయితే మన పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం. సినిమానిగానే చూడాలి. సినిమా వాళ్ళు కూడా రాజకీయాలు రావచ్చు, దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా కృష్ణ లాగా, ఒక నారాయణమూర్తి లాగా, ఒక దాసనారాయణ లాగా, మురళీమోహన్ గారు లాగా, రాఘవేంద్రరావు గారు హార్డ్ కోర్ తెలుగుదేశం, ఎప్పుడు చిల్లర శాస్త్రం చేయలేదు. సిన్సియర్ గా తనకున్న తెలివితేటని తెలుగుదేశం ఉపయోగించాడు. మురళీమోహన్ గారు కూడా అంతే, ఎప్పుడు వివాదాస్పద జోలికి వెళ్ళలేదు. అట్లా ఆదర్శంగా మీరు వెళ్ళండి, ఏం తప్పులేదు. అట్లా కాకుండా చిల్లర మల్లర శాస్త్రం చేస్తే చివరకు చిల్లర మల్లగా మిగిలిపోయేది వీళ్ళే అనేది గుర్తిస్తే మంచిది. అల్లు అర్జున్ ఆ విషయంలో చాలా హుందాగా వ్యవహరిస్తున్నాడు, ధైర్యంగా కూడా ఉంటున్నాడు. బస్తీ మీద సవాలు ఏమన్నా కానీ సరే నేను అనుకున్నట్టే ఉంటానని చెప్పడం అనేది ఖచ్చితంగా అల్లు అర్జున్ మొత్తం మీద ఒక మంచి పర్సనాలిటీగా ఎదగడమే కాదు, ఫైనాన్షియల్ కూడా పుష్ప 2 విజయవంతం అవడానికి కావాల్సిన భౌతిక పునాది వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు అనిపిస్తుంది. దీనివల్ల ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది, డబ్బులు ఖర్చు పెట్టకుండా.